ఆ యొక్క శిలువ మీద మన కోసమే తన ప్రాణాన్ని బలిగా అర్పణగా అర్పించి ఉంటున్నాడు. కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది. కల్వారి ప్రేమను తలంచునప్పుడు పగులుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. గెత్సేమనే అను తోటలో విలపించుచు ప్రార్థించు ధ్వని. గెత్సేమనే అను తోటలో విలపించుచు ప్రార్థించు ధ్వని. నలువైపులా వినబడుచున్నది, పగలుచున్నది నా హృదయములు. పగలుచున్నవి మా హృదయములు. కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. ప్రియ దేవుని బిడ్డలారా, శిలువపై ఆ శిలువను గురించి మనం ధ్యానించినప్పుడు, ప్రభువా నా కొరకేనా మీరు ఇన్ని శ్రమలు పడ్డారని మానవ హృదయం పగిలిపోతూ ఉంటుంది. ఈ దినం 7 మాటలు చక్కటి విశ్లేషణ దైవ సేవకులు చేసి ఉంటున్నారు. మరి సంక్షిప్త విశ్లేషణ సందేశం దాని మీద ఇవ్వటం ఆనవాయితీ కాబట్టి ఇంకా కొద్ది నిమిషాలు ఓర్పుతో ఈ మాటలు వినటానికి దేవుడు ఓర్పును సహనమును దయచేయునుగాక, కృపను దయచేయునుగాక. యేసు ప్రభు వారు శిలువపై పలికిన 7 మాటలు ఎంతో ఎన్నదగినవి. అవి మర్మ గర్భితమైన మాటలు. మానవ పాప పరిహార్థము శిలువపై తను తాను బలిగాను అర్పణగాను అర్పించుకుంటూ పలికిన ఈ యొక్క పలుకులు మన బ్రతుకులకు జీవజలాలు. బైబిల్లో 7 అనే సంఖ్య పరిపూర్ణతకు గుర్తుగా ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో 7 సంఖ్య పరిపూర్ణతకు, పరిశుద్ధతకు, విమోచనకు, విజయానికి గుర్తుగా ఉండి ఉన్నవి. కాబట్టి మరి ఆ యొక్క మాటలను మనము వినటం ఎంతో ఆశీర్వాదకరం. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, దయగలిగిన మా ప్రభువా, ఈ భయంకరమైన యుద్ధ పరిస్థితుల్లో మమ్మల్ని అందరినీ నీ యొక్క పాద సన్నిధిని చేర్చావు అయా. నీ కాపుదల్లో మేమున్నాం. ఇజ్రాయెల్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడని సెలవిచ్చావు. బిడ్డలను నాయనా, నీ బిడ్డలని ఈ విధంగా ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో అయినా ఈ దేశంలో నాయన మిమ్మల్ని మీరు కాపాడుతున్నందుకు వందనాలు. మీ యొక్క జనాంగాన్ని బట్టి ఈ దేశాన్ని అంతా కాపాడమని ప్రార్థిస్తూ, కొద్ది నిమిషములు తండ్రి అలసిపోయిన శరీరాల్లో ఉన్న బయటికి కూడా తండ్రి అయా అలసిపోయిన నీ యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకొనటానికి అయినా ఓర్పుతో సహనముతో విని అయా తండ్రి ఆ యొక్క గొప్ప రక్షణ అనుభవం పొందుకొనటానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. పాప పరిహారార్థ బలిలోను
అపవిత్రత నుండి పవిత్రులు కావడానికి 7 సార్లు రక్తము చిలికించాలి అని చెప్పి లేవియ కాండము 4వ అధ్యాయము 6వ వచనములో వ్రాయబడుతుంది. పాపాన్ని జయించటానికి ముంగుర్తుగానున్న ఎరికో పట్టణ పతనములో యెహోషువ నాయకత్వంలో ప్రజలు 7 దినములు కోట చుట్టూ తిరిగారు. 7వ దినమున 7 సార్లు తిరిగినట్లు యెహోషువ 6వ అధ్యాయము 15వ వచనంలో రాయబడి ఉంటున్నది. సిరియా దేశస్థుడైన నయమాను శుద్ధుడవడానికి యోర్దాను నదిలో 7 సార్లు మునిగినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని పరిశుద్ధ ఆలయానికి 7 మెట్లుగా ఉన్నాయి. హెచ్కేలు 4వ అధ్యాయము 22వ వచనంలో తెలుపబడుతుంది. దేవుణ్ణి 7 మారులు ఆరాధించాలి అని కీర్తనలు 119వ అధ్యాయము 164వ వచనంలో వ్రాయబడుతూ ఉంటున్నది. ఈ విధముగా ప్రధానము పరిశుద్ధమైన ప్రతి సందర్భంలో కూడా 7 అనే సంఖ్య బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. మన ప్రభువు ఒకవైపు శరీరములోను ఆత్మలోను నరకయాతన అనుభవిస్తూ కూడా మరి మెదడు మొడ్డుబాడిపోయే పరిస్థితుల్లో కూడా ఆ మహిమాన్విత సమయంలో పాపానికి పరిశుద్ధతకు జరుగుతున్న ఆ గొప్ప సంఘర్షణలో లెక్క పెట్టినట్లు 7 మాటలే పలకటం అద్భుతమైన విషయముగా ఉంటున్నది. ఆయన అంతిమ సందేశంలో కూడా 7 భాగాలు ఉన్నట్లు మనం గ్రహిస్తున్నాం. కాబట్టి ఈ సందేశం పరిపూర్ణమైన సందేశం. ఈ సందేశం పరిపూర్ణమైన సందేశం అని సత్యాన్ని గ్రహించి విశ్వాసులందరూ శ్రమల కాలంలో ఇతర సమయాలలో ఈ దివ్యమైన 7 మాటలు ధ్యానిస్తూ ఉంటారు సంఘాలలో. శిలువపై పలకబడిన 7 మాటలు ఆయనకున్న ప్రధానమైన 7 లక్షణాలను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాయి. మొదటిదిగా మాటలో క్షమ, 2వ మాటలో రక్షణ, 3వ మాటలో ప్రేమ, 4వ మాటలో ఆవేదన, 5వ మాటలో శ్రమ, 6వ మాటలో సంపూర్ణత, 7వ మాటలో సంతృప్తి బయలుపరచు ఉంటున్నది. శిలువ శిక్ష అనే మాటను గురించి 2 నిమిషాలు మనం జ్ఞానించుకుందాం. పురాతన ప్రపంచంలో అతి భయంకరమైన చావు శిలువ మరణం. రోమా సామ్రాజ్యంలో రోమియులు కాని వారికి, అందులోనూ నేరస్తులకును బానిసలకును మరి ఘోరమైన నరహంతలకు విధించబడే శిక్ష ఈ మరణం. అంటే ఎందుకు శిలువ మీద పెడతారంటే శిలువలో శరీరం నేలకు తగిలితే భూమి ఎక్కడ మైలపడిపోతుందో ఆ రక్తం వలన అనే ఆలోచనతో ఘోర పాపులకు అసహ్యులకు విధించబడే ఆ మరణశిక్షను లోక రక్షణార్థం అవతరించిన పాపరహితుడైన యేసయ్యకు పాప లోకం, ఈ పాపిష్టి జనాంగం శిక్ష విధించింది. పాపమెరుగని ఆయనను పాపముగా చేశారు, అన్యాయపు తీర్పు తీర్చారు. మరి శరీరం అంతా చీలికలై పేలికలైపోయేటట్లు మరి ఆయన ఇనుప గుండ్లు ఒక ప్రక్కన, ఎముకలతో కూర్చున్న కొరడాలతో కొడుతూ నడిపించారు. ప్రియ దేవుని బిడ్డ, శిలువ మాను పైన కాళ్ళు చేతుల నుంచి మరి రక్తము చివ్వమని చిందేటట్టు పెద్ద పొడవైన శీలలతో గుచ్చి ఉంటున్నారు. ముఖము రక్తపు ముద్దగా మారిపోయింది. ఆ యొక్క తల మీద ఆ ముళ్ళ కిరీటమును గట్టిగా ఎప్పుడైతే మొత్తింటున్నారో ఆయన తల నుంచి రక్తము కారుతూ ఉంటున్నది. మరి హేళన చేశారు శిలువ పైన. నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా అన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఉమ్మారు, పక్కలో బల్లెపు పోటు పడిచారు, రక్తపు నీళ్లు చివ్వుమన చింది ఉంటున్నాయి. అయినా కూడా ఆయన నోరు మెరపలేదు. ఎందుకు? ప్రవక్త అయిన యెషయా రాస్తాడు. యెషయా 53వ అధ్యాయములో 7వ వచనములో ఈ మాట అంటాడు,
వధకు తేబడు గొర్రె పిల్ల, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు ఆయన నోరు తెరవలేదు అన్న ప్రవచనం అక్కడ నెరవేర్చబడి ఉంటున్నది. ఇంతకు ఈ ఘోర శిక్ష ఎందుకు అనుభవించాడు? నీవు దేవుని కుమారుడవైతే కిందికి దిగిరా అంటే ఆయన మరి సైతాను అనేక రకాలుగా అక్కడ శోధిస్తూ ఉంది. ఆయన దిగి వస్తే మనకు రక్షణ లేదు, నిరీక్షణ లేదు. దానికోసమే ఆయన తాను సజీవయాగముగా అర్పించుకొని ఉంటున్నాడు. బలవంతముగా లేదు, ఆయనే తనకు తానే వచ్చి ఉంటున్నాడు. ఇంత ఘోర శిక్ష ఎందుకు అనుభవించాడు అంటే యెషయా 53:8 అంటాడు, అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడెను గదా అని అంటున్నాడు. కాబట్టి మన పాపముల నిమిత్తమే ఆ శిక్ష ఆయన భరించి ఉంటున్నాడనే సత్యాన్ని మనం తెలుసుకోవాల్సింది. 2 కొరింథీ 5:2 అంటాడు, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేసెను అన్నాడు పౌలు భక్తుడు. అద్భుతాలు చేసినవాడు, పాపుల స్నేహితుడు, రోగులను స్వస్థపరిచి దినవాడు, దయ్యములను వెళ్ళగొట్టినవాడు, చనిపోయిన వారిని లేపగలిగిన వాడు, గాలిని సముద్రంను గద్దింపగలిగిన సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఒళ్ళంతా గాయాలతో రక్త చెమటలు కారుచుండగా శరీరాత్మలో భయంకరమైన నరక యాతన అనుభవిస్తూ దిక్కులేని వాళ్ళ వేరే నేరస్తుని వలె సిలువలో వ్రేలాడుతూ కూడా మన అవివేకానికి జాలిపడి మొదటి మాటగా ఆయన నోటి నుండి వచ్చిన మాట క్షమాపణ ప్రార్థనను కొద్ది నిమిషాలు ధ్యానిద్దాం. మొదటి మాట క్షమాపణ ప్రార్థన. లూకా సువార్త 23:34 మనం చూసినట్లయితే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఈ ప్రార్థనలో చాలా నిగూఢమైన అంతర్మర్మాలు ఉన్నాయి. కొద్ది నిమిషాలు దీన్ని ఎక్కువగా ధ్యానించాలని నేను ఆశిస్తూ ఉంటున్నాను. మనం ఏ కార్యము ప్రారంభించినప్పటికి కూడా, ముగించినప్పుడు కూడా విశ్వాసులైన వారు ప్రార్థన చేస్తారు. ఇది మంచి అలవాటు. క్రీస్తు ప్రభువుల నుండే మనము నేర్చుకొని ఉంటున్నాం. ప్రభువు తన సువార్త సేవను ప్రార్థనతో ప్రారంభించాడు, ప్రార్థనతో కొనసాగించాడు, ప్రార్థనతో శిలువ మీద ముగించి ఉంటున్నాడు. ఇది క్షమాపణ ప్రార్థన, నూతన సృష్టికి ఆరంభం. మతపరంగా క్రీస్తుపై యూదులు మోపిన నేరం ఏంటంట? తాను దేవుని కుమారుడనని చెప్పుకొనుచు దైవ దూషణ చేస్తున్నాడని యూదా మత పెద్దలు నేరారోపణ చేసి ఉంటున్నారు. ఆయన ఏమంటున్నారు? తండ్రి అని పిలుస్తున్నాడు దేవుణ్ణి అని. ఇక్కడ సిలువలో అంటాడు, తండ్రి అని ప్రభువును, దేవుణ్ణి, తన తండ్రిని ఎలుగెత్తి పిలుస్తూ, తండ్రి అయిన దేవుణ్ణి పిలుస్తూ తన దైవ కుమారత్వాన్ని రుజువు చేసుకుంటున్నాడు అక్కడ. ప్రియ దేవుని బిడ్డ, తండ్రి అంటే ఎవరంటే, కుమారుడు ఏం చేయాలి? తండ్రి అని పిలవగాల్సిన అర్హత ఎలా వస్తుందంటే, తండ్రి చిత్తమును మరణ పర్యంతము లోబడి మరి తండ్రి కుమార సంబంధమును తన రక్తము ద్వారా ముద్ర వేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, తన రక్తము ద్వారా ముద్ర వేసుకొని ఉంటున్నాడు. కాబట్టి తండ్రి కుమారుల అనుబంధాన్ని, అక్కడ వారు చేసిన నేరారోపణను కొట్టివేసి ఉంటున్నాడు. ఇంకేం చేస్తున్నాడు? వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగను గనుక వీరు అంటే ఎవరు? చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి వారు గమనించారా? వీరు అనగా శిలువ చుట్టూ ఉన్న ఒక గుంపును ఒక్కసారి పరిశీలించినట్లయితే, వేషధారులైన పరిసయ్యులు ఉన్నారు, అవిశ్వాసులైన సద్దూకయ్యులు ఉన్నారు, లైక్యవంతుడైన పిలాతు ఉన్నాడు, ధనాపేక్షాపరుడైన యూదా ఇస్కరియోతు ఉన్నాడు,
కఠినులైన రోమా సైనికులు ఉన్నారు, అజ్ఞానులైన శాస్త్రులు ఉన్నారు, హేరోదీయులు ఉన్నారు, అమాయకులైన మార్గస్థులు ఉన్నారు. తాము తమ బిడ్డల కొరకు ఏడవక క్రీస్తు ప్రభువుల వారి శ్రమల గురించి ఏడ్చే యెరూషలేము కుమార్తెలు కూడా ఉన్నారు అక్కడ. ప్రియ దేవుని బిడ్డ, క్రీస్తు శిలువ చుట్టూ ఉన్న వీరందరూ కూడా సర్వలోక సర్వకాల పాపిష్టి జనాంగానికి సాదృశ్యంగా ఉన్నారని మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది. క్రీస్తు శిలువ వేసినప్పుడు శిలువ చెందునున్న పాపుల కొరకు కాదు కానీ సర్వకాల పాపులందరి కొరకు ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, పరమందు ఆ పరలోకమందు ఇప్పుడు జరుగుతున్న ప్రార్థనకు ఈ క్షమాపణ ప్రార్థన మూలమును ప్రారంభమును అయి ఉంటున్నది. ప్రియ దేవుని బిడ్డ, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని అని ప్రకటన గ్రంథకర్త అయిన యోహాను బయలుపరచున్నట్లుగా, వధింపబడిన గొర్రెపిల్లని యేసు తండ్రి అయిన దేవుని ఎదుట నిలిచి ప్రతినిత్యము ఇప్పుడు కూడా నిత్యం ఏం చేస్తున్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో, ఈ భూమి మీద ఇలా జనాంగం, నేను జీవమునిచ్చిన ఈ జనాంగం ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించుమని పాడు. అందుకనే మనం అందరం ఇంకా నిర్మూలం కాలే. మనం చేసే అపవిత్రమైన కార్యాలు, దేవునికి అయిష్టమైన కార్యాలు, పాప కార్యాలను బట్టి ఎప్పుడో గతించిపోయేటోళ్ళం. ప్రతి క్షణము ఆయన శిలువలో చెందించిన రక్తాన్ని, ఆ పాత్రను ఎత్తి పట్టుకొని, తండ్రి, ఈ నా బిడ్డలు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించని ప్రతినిత్యము ప్రార్థన చేస్తున్నాడు ఈ దినానికి కూడా. అందుని బట్టే మనం నిర్మూలము కాకుండా ఉన్నాం. ఇది గొప్ప విజ్ఞాపన ప్రార్థన. ఇది గొప్ప విజ్ఞాపన ప్రార్థన. ఆనాడు శిలువలో తను విసర్జించిన వారి ప్రజల క్షమాపణ కొరకు తండ్రిని విజ్ఞాపన చేశాడు. ఈనాడు కూడా ఆయనను నిరాకరించే వారికి, విసర్జించున్న మనుషుల కోసము ఆ ప్రభు పరలోకంలో వధింపబడిన గొర్రెపిల్లగా తండ్రికి తన శిలువ గాయాలు చూపిస్తూ మన కొరకు కన్నీటితో విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం చదువుకోవచ్చు. నీ పాప క్షమాపణ కోసం, చెడు అలవాట్ల కోసం, చెడు తిరుగుడుల కోసం, సాతాను యొక్క భయంకరమైన బంధకముల నుండి నిన్ను విడిపించుట కోసం, నీ సమాధాన కోసం, నీ క్షేమం కోసం తండ్రి అయిన దేవుని ఎదుట నిరంతరము ప్రార్థన విజ్ఞాపనలు చేస్తుంటున్నాడు. నీ కొరకు, నా కొరకు. ప్రియ దేవుని జనాంగమా, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. కావున ప్రియుడా, ఈ కృపాకాలాన్ని సద్వినియోగం చేసుకో అంటూ ఉన్నాడు. హెబ్రీ 7:25లో ఈ మాట ఉంది. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు అని పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవిస్తున్నాడు. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ యొక్క కృపాకాలాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలని ఈ దినము దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదండి, ఇది ఒక గొప్ప ఉపదేశానుసారమైన ప్రార్థన. రెండవది ఏంటి? ఉపదేశానుసారమైన ప్రార్థన. యేసు తాను చెప్పింది చేశాడు. ప్రియ దేవుని బిడ్డ, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అంటున్నాడు అన్నమాట. ఇది ప్రభు యొక్క బోధ. క్రీస్తునాడు ఆనాడు ప్రభావముతో చేసిన జీవించుచున్నప్పుడు బోధను తాను భయంకరమైన శిలువ శ్రమలలో కూడా అనుభవిస్తూ కూడా క్రూరంగా తన్ను హింసిస్తున్న వారి కొరకు ప్రార్థించి ఉంటున్నాడు. క్లిష్టమైన బలహీనమైన దశలో కూడా తాను
బోధించిన మాటలను ఆచరణలో పెట్టి ఉన్నాడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. 1 కొరింథీ 4వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు, నిందింపబడి దీవించుచున్నాము, హింసించబడి ఓర్చుకొనుచున్నామంటూ పౌలు ప్రభు బోధను ఆచరణలో పెట్టాడు. పౌలు ఆయన ప్రభు బోధను 6 కూడా ఆచరణ పెట్టి ఉన్నారు. శిలువ మీద తనను హింసించిన వారిని క్షమించగలే ఈ గుణం ఏంటంట? దైవ గుణం. ఈ గుణము దైవ గుణం. ఆదికాండము 4వ అధ్యాయం 10వ వచనంలో హేబేలు రక్తము పగ తీర్చుకొనుటకు నేల నుండి మొర్రపెట్టింది. హేబేలు రక్తము పగ తీర్చుకొనుటకు నేల నుండి మొరపెట్టింది. అయితే శిలువపై యేసు ప్రభు యొక్క రక్తం తనను హింసించు వారిని అందరినీ క్షమించమని ప్రార్థిస్తుంది. హల్లెలూయా. తనను క్షమించమని ప్రార్థిస్తూ ఉంటున్నది. తండ్రిని పిలిచిన కుమారుడైన యేసు ఈ బాధ నుండి లేక ఈ శిలువ శ్రమల నుండి తప్పించమని ప్రార్థించలేదు. శిలువ మీద అయ్యా నేను నశించిపోతున్నాను, నేను బాధపడిపోతున్నాను, నేను శ్రమ పడిపోతున్నాను, నన్ను రక్షించయ్యా, నాకు విడుదల చెయ్యని తన తండ్రిని మొరపెట్టుకోలేదు. కానీ వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు గనక తాను చెంప మీద కొట్టిన వారిని, పొడిచిన వారిని, ఉమ్ము వేసిన వారిని, ఎగతాళి చేసిన వారిని, అపనిందలు వేసిన వారిని, తన్ను అవమానపరిచిన వారిని, అన్యాయపు శిక్ష విధించిన వారిని, సిలువ వేసిన వారిని కక్షతో కానీ క్రోధంతో కానీ శిక్షించమని కోరలేదు. కానీ వీరిని క్షమించమని మానవ స్థితిలో, ఆయన దైవ మానవుడై ఉన్నాడు కదా, మానవ స్థితిలో దైవత్వాన్ని ప్రదర్శించాడు మన ప్రభువు. మానవత్వాన్ని, దైవత్వాన్ని ప్రదర్శించినాడు మానవ శరీరంలో. కాబట్టి 1 పేతురు 2వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఆయన దూషింపబడి బదులు దూషింపక, శ్రమ పెట్టబడి బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తాను అప్పగించుకొనెను. చూసారా, ఇదొక గొప్ప మరి మనకు ఒక నీతి బోధ అంటున్నది. యేసయ్య వలె మనమును మన శత్రువులపై పగ తీర్చుకొనక, శపింపక క్షమించాలి అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, గ్రీకు భాషలో ప్రార్థిస్తున్నాడు అనే మాటకు ఒక చక్కటి పదం వాడబడి ఉందంట. ఆ అర్థం ఏంటంటే ఎలిగెన్. ఏంటంట? ఎలిగెన్ అనే పదం వాడిబడి ఉందంట. దీని అర్థం ఏంటంటే నిరంతరము తండ్రి వీరిని క్షమించమని ప్రార్థిస్తూనే ఉన్నాడంట. ఈజ్ కంటిన్యూయింగ్ అన్నమాట. ఆ గొప్ప ప్రార్థన, ఆ కార్యం అన్నమాట. ఎలిగెన్ అంటే ప్రార్థిస్తూనే ఉన్నాడంట. ఇప్పటికి కూడా ప్రార్థిస్తూనే ఉన్నాడంట. ఇది ఒక అనంతమైన ప్రార్థన, విశ్వములో తరతరాలుగా ధరించే ప్రార్థన. ఇప్పటికీ ప్రభు ప్రతి పాపి కొరకు ప్రార్థిస్తూనే ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, సహోదర సహోదరి, మనకు క్షమాపణ దొరికేది ఎక్కడ? సిలువ దగ్గరే. అయినప్పటికీ మనము ప్రార్థన చేయలేకపోతుంటున్నాం. కారణం ఏంటే, సిలువ ఎక్కిన ఆధ్యాత్మిక అనుభవాలు మనకు లేవు. సిలువ దగ్గర ఆధ్యాత్మిక అనుభవాలు మనం లేవు. మనము సిలువకు దూరంగా ఉంటూ సిలువను గురించి మాట్లాడుతూ ఉంటాం. క్షమించడం మరియు క్షమించబడటం పరలోకపు యొక్క మధురానుభూతులంట. పరలోకపు యొక్క మధురానుభూతి. ఒకరిని క్షమించటం అనే దాంట్లో ఎంతో మధురమైన అనుభూతి ఉందంట. క్షమించబడటం కూడా అది పరలోకపు మధురానుభూతి అంట. సిలువ చెంతనే కూడా అవి సాధ్యం. సిలువ లేకుండా ఈ కార్యాలు నువ్వు చెయ్యలేవు అంటున్నాడు. ఈ ప్రార్థన మన చెవులలో మారుమోగాలి అని ఈ మొదటి మాట మనకు నేర్పిస్తూ ఉంటున్నది. మన గుండెలు చీల్చి హృదయాంతరంగాల్లో స్పందించవలసిన ఈ మాట
ఈ క్షమాపణ మాట లేకనే మనమందరం అసూయ ద్వేషాలతో, పగలతో, విమతాలతో, విభేదాలతో అలమటించిపోతుంది ఈ ప్రపంచం. అందుకనే ఈ యుద్ధాలు. ప్రియ దేవుని బిడ్డ, ఈ క్షమాపణ ప్రార్థన మన కొరకు చేయబడుచుండగా సిలువ వైపుకు చూస్తూ మన జీవితాలను సమర్పించుకుందాం, క్షమించే హృదయాలను కలిగి ఉందాం. మరి ఒక ఉపదేశం ఏమంటే, మన ప్రభువు సిలువకు గుచ్చబడ్డాడు. ఇంకొక ఉపదేశం దీంట్లో ఉంది, గుచ్చబడ్డాడు. కిందికి దిగి రావడానికి వీలు లేదు. ఇకపై కొండ ఎక్కి ప్రసంగాలు చేయలేడు. రోగులను పట్టుకొని లేవనెత్తలేడు. నిస్సహాయులను మరి ఆ నిస్సహాయంగా సిలువకు గుచ్చబడి ఉంటున్నాడు. కదలేని స్థితిలో ఆయన చేస్తున్న పరిచర్య ఏంటంట? ప్రార్థనా పరిచర్య. ఆయన చేస్తున్న పరిచర్య ప్రార్థనా పరిచర్య. కాబట్టి కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, గాయపడిన వాళ్ళు, ఏ పని చేయలేని వికలాంగులు, గుడ్డివారు ఈ విషయాన్ని గమనించాలి. మనస్సుకు రోగాలు అంటవు. మనస్సుతో నిరంతరము దేవునికి విజ్ఞాపన ప్రార్థన అందరి కొరకు చేయవచ్చును. అంతకంటే మించిన సేవ లేదు. ప్రియ దేవుని బిడ్డ, బయట తిరిగి సేవ చేయడం ఎంత దీవెనకరమో, ప్రార్థనా విజ్ఞాపనల ద్వారా సేవ చేయటం కూడా అంత ఆశీర్వాదకరం. ఇంకొక ప్రార్థనలో అనేది సూక్ష్మమైన లాజిక్ ఒకటి ఉన్నది. ఈ ప్రార్థనలో మన అనుదిన జీవితానికి విశ్వాసికి ఉపయోగపడే ఒక నిగూఢమైన పరమార్థం ఉన్నది. అన్ని సందర్భాల్లో మన ఎడల తప్పిదములు చేసిన వాళ్ళని క్షమించాలా అంటారు కదా చాలామంది. అన్న ప్రశ్న మనలో రాకుండా పోదు. ఈ విషయంలో దేవుని వాక్యం ఏమేమి చెబుతుందంటే, లూకాసు వార్త 17వ అధ్యాయము 3-4 వచనాలు. మీ విషయమైతే మీరే జాగ్రత్తగా ఉండండి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించుము. అతడు మారు మనస్సు పొందిన ఎడలంటే పశ్చాత్తాపడిన ఎడల అతన్ని క్షమించుము. అతడు ఒక దినమునకు 7 మారులు నీ ఎడల తప్పిదం చేసిన ఎడల 7 మారులు నీ వైపుకు తిరిగి మారు మందు పొంది తిని అనిన ఎడల అతన్ని క్షమించవలను. ఇది ప్రభు యొక్క బోధ. గమనించవలసిన విషయం, నేరస్తుని క్షమించే ముందు ఏముందంట? ఒక షరతు ఉంది. అతడు తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపడాలి. అప్పుడే అతనికి క్షమాపణ అర్హుడు సెలవిస్తున్నాడు. మనుషులు పోకిరిగా మనపై దౌర్జన్యాలు చేస్తూ ఉంటే మనం దీనంగా ప్రతిసారి క్షమిస్తూ పోతే వాళ్ళు ఏం చేస్తారు? మరీ రెచ్చిపోతారు. వారి జీవితాలు వారి గురించి తెలియదు. బలహీనుడు, నువ్వు క్షమించే కొద్దీ వాడు ఏమనుకుంటాడు? వాడు బలహీనుడు, చేతగానివాడు అని అనుకుంటారు. ఎదుటి వారి మంచితనంని అర్థం చేసుకోలేని మూర్ఖులు కొంతమంది ఉంటారు. వారి పట్ల మరలా క్షమిస్తే పాపంలో పడిపోతారు. కాబట్టి పశ్చాత్తాపానికి బహుమానమే క్షమాపణ. మనకు కలగవచ్చు సరిగా. మరి యేసయ్య ఇంట్లో క్షమించినాడు. యేసు ప్రభు ఏమన్నాడు? మిమ్మల్ని క్షమించానని వారితో అనలేదు. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని క్షమించానని వారితో అనలేదు. వారిని గురించి తండ్రికి మొరపెట్టుకుంటున్నాడు. ఏంటంట? తండ్రికి మొరపెట్టుకుంటున్నాడు. తండ్రి వీరిని క్షమించు అంటున్నాడు. పరమ తండ్రి కూడా పశ్చాత్తాపడిందే క్షమించడు. 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనం, మన పాపములు మనము ఒప్పుకొనిన ఎడల ఆయన మన పాపములు క్షమిస్తాడని వాగ్దానం చేశాడు. కాబట్టి మొదటిగా మన పాపములను బట్టి మనం పశ్చాత్తాపడాలి, దేవుని క్షమాపణ పొందాలి. పేతురు మారు మనసుతో కూడిన పశ్చాత్తాపం ఏం చేసింది? ప్రభు సన్నిధికి చేర్చింది. మారు మనస్సు లేని యూదా ఇస్కరియోతు పశ్చాత్తాపం ఎందుకు నడిపించింది? ఊరికమ్మానికి నడిపించింది. కాబట్టి పశ్చాత్తాపానికి బహుమానమే క్షమాపణ. సిలువలో ప్రభుతో కూడా సిలువబడిన 2 దొంగల్లో ఒక దొంగ పాపపు ఒప్పుకోలు. పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన సిలువపైన యేసు ప్రభు హృదయాన్ని తాకింది. వెంటనే ప్రభు క్షమించాడు. కావున మనము చేయాల్సిన ఈ మాట జాగ్రత్తగా గమనించండి. కావున
మన పట్ల అక్రమంగా నడుచుకొని వారి పశ్చాత్తాపడితే క్షమించాలి. అయితే వారి మీద క్రోధం తెచ్చుకోకూడదు, వాళ్ళ మీద ఆయాసం పెంచుకోకూడదు, వారి మీద శత్రుత్వం పెంచుకోకూడదు. కానీ మారు మనసు కలగకపోతే అనేక సార్లు నువ్వు మరి క్షమిస్తా పోతావు. మారు మనసు కలగకపోతే వారి పట్ల ద్వేషం పెంచుకొనక మంచి మనస్సుతో అతనిలో మార్పు కొరకు ఓర్పుతో క్రియ జరుగు వరకు ఏం చేయాలి? నువ్వు ఎడతెగక ప్రార్థించాలి. ఎడతెగక ఇద్దరం పాస్టర్ చెప్పాడు, క్షమించే క్వశ్చనే లేదనుకోవద్దు. చావండి ప్రియదేవుని బిడ్డలారా, వారి మీద ద్వేషం పెంచుకోకుండా ప్రేమ సమస్త దోషాలను కప్పునన్నారు. కాబట్టి ప్రభు కూడా వారి మీద ద్వేషం పెంచుకోకుండా యేసయ్య దేనిరైన దేవునికి ప్రార్థించాడు. ప్రియ దేవుని ఈ ప్రార్థన ద్వారా ప్రవచన నెరవేర్పు జరిగింది. యెషయా 53:2 అనేకుల పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారి గురించి జ్ఞాపన చేసెను అన్న ప్రవచనం నెరవేర్పులో సిలువలో యేసు ప్రభు ఈ క్షమాపణ ప్రార్థన చేసినాడు. ఆనాడు సిలువలో తన్ను విసర్జించిన వారి ప్రజల పాప క్షమాపణ కొరకు తండ్రికి విజ్ఞాపన చేశాడు. ఈనాడు కూడా ఆయనను నిరాకరించి తృణీకరించిన మనందరి కొరకు, మనుషులందరి కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. మూడవదిగా ఇది క్షమాపణతో కూడిన ప్రార్థన. యేసు ప్రభు తండ్రికి విజ్ఞాపన చేయడమే కాకుండా వీరిని క్షమించమని వేడుకుంటున్నాడు. ఇదిగో నేను పాప క్షమాపణ నిమిత్తము క్రయధనంగా నా ప్రాణాన్ని మరి ఇచ్చాను, నా రక్తము చిందించి ఉంటున్నాను. ఇదిగో నేను మరి ప్రాయశ్చిత్త బలియాగాన్ని పూర్తి చేసి ఉన్నాడు, కాబట్టి వీరిని క్షమించు అంటున్నాడు. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 38, 39 వచనాలు. కాబట్టి సహోదరులారా, ఈయన ద్వారా పాప క్షమాపణ ప్రచురమవుతున్నదనియు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతిమంతులముగా తీర్చబడలేకపోతేమో ఆ విషయములన్నిటిలో విశ్వాసముంచు ప్రతివాడు ఈయన వలన నీతిమంతుడుగా తీర్చబడునని మీకు తెలియనుగాక అంటాడు. సెలవులో ప్రార్థన ఫలించిన విధానం, ఆ ప్రార్థన ఫలితముగా ఆ క్షణమే తనకి ఇరువైపులా సిలువైబడిన దొంగల్లో ఒకడంటాడు, యేసు నీవు నీ రాజ్యములో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థనను వెంటనే అంగీకరించాడు. వాడికి యేసయ్య పరదేశు ప్రాప్తిని అనుగ్రహించాడు. జన సమూహములు ఏమన్నారు? రొమ్ము కొట్టుకొనుచు బయటికి వెళ్ళారు. శతాధిపతి అన్నాడు ఆ ప్రార్థన బలటి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండేనంటాడు. కావలి వారు అంటున్నారు ఆయన దేవుని కుమారుడు అన్నారు. యాజకులు అంటున్నారు కొందరు రక్షింపబడ్డాడు. పెంతెకొస్తు దినమున మరి 1000 మంది ఈ విధంగా రక్షింపబడ్డారు. ఈ విధముగా సర్వకాలంలో క్రీస్తు పాపుల కొరకు చేసిన ప్రార్థన ఫలితముగా లోకమంతటా కూడా ఈ దినం వరకు అనేకులు రక్షింపబడి ఉంటున్నారు. ప్రియ సహోదర సహోదరి, క్రీస్తు సిలువ వేసిన గుంపులో నేను లేనని తలంచవచ్చు, ఆయన మరణానికి కారణం నేను కాదని అనవచ్చు. అయితే ఒకటి సత్యం, సిలువను తృణీకరించుట ఆయనను సిలువ వేసినట్టే. సిలువను తృణీకరించుట ఆయనను సిలువ వేసినట్టే. నీవు పాపంలో నిలిచి ఉండినట్లే మరి న్యాయ సింహాసనం ఎదుట ఒక రోజు నిలవబడిసిన ఆడవే. కావున నేడే పశ్చాత్తాపంతో సిలువ చెంత చేరు. పాపాలు ఒప్పుకో, యేసు నిన్ను రక్షిస్తాడు, నిత్య జీవం పరదేశు అనుగ్రహిస్తాడు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కలిగివేయు పౌలు వలెను శిలావలెను సిద్ధపడిన భక్తుల కొండ వంటి బండ వంటి మొండి హృదయంబు పొండించు మండియున్న పాపులనైనా పిలచుచుండే పరం. దేవునికి స్తోత్రాలు. రెండవ మాటగా
ఇది రక్షణ సువార్త. చాలాసేపు చెప్పలేను నేను, మొదటి 2 మాటలే నేను ఎక్కువగా మాట్లాడతాను, మిగతా అన్ని అవుట్లైన్స్ ఇస్తాను మీకు. అప్పుడే మీరు దోష ఎప్పుడు ఆలోచించదు, చాలా లాగేస్తున్నాడు సాయి గారు 4 గంటల దాకా అనుకోవద్దండి, ఇది ఒక మంచి సమయం, అందుకని చెప్తున్నాను. 2వ మాటగా లూకా 23:43లో నేడే నీవు నాతో కూడా పరదేశులో నుందువని నిశ్చయముగా నీతో చెప్తున్నాను. గొల్గతా శిఖరంపై సిలువలో విలాడు యేసయ్యకి ఇరువైపులా 2 నేరస్తులు ఉన్నారు. ఆ 3 సిలువల్లో ఒక సిలువ ఏంటంట, విప్లవాత్మక సిలువ. మధ్యలో ఉన్న సిలువ ఏంటంట, విమోచనాత్మక సిలువ. ఇంకా 2వ వైపు ఉన్న సిలువ మినమృత సిలువ లేక పరితప్త సిలువ. ఒక దొంగ ఏం చేస్తున్నాడు, దూషిస్తూ అంధకారంలో ప్రయాసనిస్తుంటే మరొకడు పశ్చాత్తాపం హృదయముతో పాపక్షమాపణ పొంది పరదేశునకు ప్రయాణమైపోయాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒకడు శరీర రక్షణ కోసమై మరి ప్రాధాన్యమిస్తున్నాడు, మరి ఒకడు ఆత్మరక్షణకు ప్రాధాన్యమిస్తున్నాడు. ప్రభు చేసిన ప్రార్థన ద్వారా పాపికి పరలోకం తెరవబడింది. శిలువ నుండి వెలువడిన యేసయ్య క్షమాపణ, యాజక విజ్ఞాపన ప్రార్థన ఆ ఇరువైపుల దొంగలు విన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఒక దొంగ యేసును పరిచయిస్తూ ఏమంటున్నాడు, నీవు క్రీస్తువు కదా, నువ్వు రక్షించుకో, నువ్వు అభిషక్తుడవు కదా, నువ్వు రాజువు కదా, ఎందుక అట్లా నిలబడినావు, నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్ష అంటున్నాడు ఒకడు. ఇంకొక ఆయన మరొక దొంగ ఏమంటున్నాడు, యేసయ్యను క్షమాపణ ప్రార్థన, యేసు అంటే రక్షక అన్నాడు. ఒకడేమో క్రీస్తు అంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యంలో వచ్చేటప్పుడు నన్ను చేసుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆ యొక్క వ్యక్తి, ఆ దొంగ అదే స్థానంలో ఉన్న యేసయ్యను అంటున్నాడు, రక్షక నీవు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఆయన విశ్రాంచాడు, యేసు నీవు నీ రాజ్యంలో అంటున్నాడు. క్రీస్తు శిలువ కార్యము దొంగకు ఒక నిశ్చయత కలిగించింది. పరిశుద్ధాత్మ ప్రభువును రక్షకుడుగా అంగీకరింపజేసింది. దొంగ సర్వ ప్రపంచం ఎదుట యేసు అని సంబోధిస్తున్నాడు, అందరి ఎదుట, సర్వలోకం ఎదుట రక్షకుడా అన్నాడు. నీ రాజ్యము అంటున్నాడు. అయ్యా నీకు ఒక రాజ్యం ఉంది. ఎంత నమ్మకమయ్యా, ఈ విశ్వాసం ఎవరికి ఉండదు. ఆ స్థితిలో నీ రాజ్యం, అయ్యా నీకు ఒక రాజ్యం ఉంది కదా, నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అంటే నేను నీ పక్కన కూర్చోబెట్టుకో అని లేదు, అంటే జ్ఞాపకం మాత్రమే చేసుకో అంటున్నాడు. ఆ దొంగది గొప్ప విశ్వాసం మాదిరి. తను ప్రియ దేవుని బిడ్డ, చూడక నమ్మిన వారు ధన్యులు అంటారు. నీకు దీనమైన ప్రార్థన, తగ్గింపుతో కూడిన ప్రార్థన, వినయపూర్వకమైన ప్రార్థన, నీవు నీ రాజ్యంలో ఒక గొప్ప స్థానం అని అడగలేదు కానీ జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఒక మరణించే వ్యక్తి మరొక మరణించే వ్యక్తితో మరి ఈ యొక్క ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఒక నిస్సహాయుడు మరొక నిస్సహాయంతో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దొంగ జీవితంలో ఒకేసారి తట్టాడు, ఒకేసారి అన్వేషించాడు, ఒకేసారి అర్థించాడు. పశ్చాత్తాపంలో మరణ సమయంలో దొంగ చేసిన దీనమైన విశ్వాసంతో కూడిన ప్రార్థన ప్రభువును కదిలించింది. వెంటనే ప్రభు నోటి నుంచి మాట అంటున్నాడు, నేడే అంటే ఆత్మరక్షణ పాపికి ఇప్పుడే, ఈ క్షణమే, ఈ లోకంలో బ్రతికి ఉన్నప్పుడే అంటున్నాడు అన్నమాట. కాబట్టి ఈ లోకంలో జీవించుండగానే అడిగిన వెంటనే అంటున్నాడు, నీవు అంటే రక్షణ వ్యక్తిగతం. నేను రక్షింపబడితే నా ఫ్యామిలీ ఎంత పోదు, వాళ్ళంతా అక్కడే ఉంటారు. నీవు అంటే అర్థమైంది, రక్షణ వ్యక్తిగతం. నీవు ప్రభును మరి రక్షకుడుగా అంగీకరిస్తే నువ్వే రక్షింపబడతావు. నాతో కూడా అంటే క్రీస్తులో భద్రత ఉంది. నాతో కూడా దేవుడు అంటున్నాడు, నాతో కూడా నువ్వు ఉంటావు, నాలో నువ్వు దాచబడతావు అంటున్నాడు అన్నమాట. నిశ్చయముగా. మూడవది భవిష్యత్తు జీవితమును గురించి రక్షణ నిశ్చయత.
భవిష్యత్తు జీవితాన్ని గురించి రక్షణ నిశ్చయత. ఈ లోకంలో జీవించుండగానే ఈ దినమే అంటున్నాడు, పరదేశులో ఉందువో. పరదేశు పరమానందకరమైన స్థలం, దేవుని సన్నిధి. ప్రభు శిలువపై మొదటి మాట నుండి ఈ గడియ వరకు పరలోక గవిని తెరవబడింది. ఏ పాపి పశ్చాత్తాపంతో తన హృదయం తెరుచునో, విశ్వాసంతో క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించునో వారందరూ కూడా రక్షింపబడతారు. ఆ మనోవేదనలో కూడా క్రీస్తు మరణించు ఆత్మకు నిత్య జీవము ఇవ్వగలిగి ఉంటున్నాడు. దైవోగ్రత పాత్ర తాగుచు కూడా పశ్చాత్తాపుడైన పాపికి దైవ ఆశీర్వాద పాత్రను అందించి ఉంటున్నాడు. తప్పుదిద్దుకున్న పాపికి ఆనందం, ధన్యత వర్ణింపనలవిగానిగా పొంది ఉంటున్నాడు. కాబట్టి ఈ క్షణమే ప్రభు పాద సన్నిధిని చేరు, పాపముల విషయమై పశ్చాత్తాపడు, పరదేశు ధన్యత పొందుకో. పపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరే. పపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా. పాపుల గతిని పరికించితివా, పాపుల గతిని పరికించితివా. పాతాళంబే వారి అంతము, పాతాళంబే వారి అంతము. మూడవ మాటగా కొంచెం సౌండ్ రావడం లేదు. మూడవ మాటగా యోహాను 19వ అధ్యాయం 25-27. అమ్మా ఇదిగో, ఈ మాట జాగ్రత్తగా వినాలందరూ. అయ్యా ఈ మాట జాగ్రత్తగా వినాలందరూ. కొంచెం సౌండ్ రావటం. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని. ఇది ఆదరణకరమైన మాట. శిలువ దగ్గర 4 స్త్రీలు, శిష్యుడైన యోహాను తప్ప స్నేహితులు మరి గారు లేరు, శిష్యులు గారు లేరు, అంతా పారిపోయినారు. ఆయనతో రొట్టెలు పంచగా తిన్నవారు, ఆయన స్వస్థపరచగా శుద్ధులైన వారు, హోసన్నా అని జేజేలు కొట్టినవారు కానీ లేరు. ఆయన కుడి వైపున ఎడవైపున ఉండాలని ఆశించిన వారు కూడా దాటుకున్నారు. నీ విషయమై అందరూ అభ్యంతరపడిన నేను మాత్రం అభ్యంతరపడానని చెప్పిన పేతురు కూడా లేడు. జాతి యావత్తు కూడా కరుణామయుని ద్వేషించింది. తల్లి మాత్రం సమీపంగా నిలబడింది కన్నీరు గారుస్తూ. ప్రియ దేవుని బిడ్డ, కన్న కుమారుడు అనుభవిస్తున్న ఆ ఘోర హింసలను చూస్తూ మౌనంగా కన్నీరు గారుస్తూ ఉంది. ఆమె హృదయ కోతను ఎవ్వరూ వర్ణింపజాలరు. ఆయన పాదాల్లో కొట్టిన మేకులు ఆ తల్లి హృదయంలో దిగబడినట్టున్నాయి. ఆయన వీపును కొట్టిన కొరడాలతో కొట్టిన మరి ఆ దెబ్బలు ఆమె హృదయాన్ని చీల్చగలిగినట్లున్నాయి. తన ప్రియకుమారుడు సిలువకు బిగించిన చేతుల నుండి, ముళ్ళ కిరీటం మొత్తిన తల నుండి రక్తం కేరులై పారుతూ ఉంది. నిస్సహాయరాలుగా ఏమి చేయని పరిస్థితుల్లో ఆ తల్లి కన్నీరు గారుస్తూ ఉంది. అలనాడు సుమయోను చెప్పిన ప్రవచనం, చిన్నప్పుడు బిడ్డను ఎత్తుకొని పోయినప్పుడు సుమయోను ఒక ప్రవచనం చెప్తాడు. నీ హృదయం నుండి ఒక ఖడ్గము తీసుకొని పోను అన్న మాట ఆ తల్లికి జ్ఞాపకం వచ్చింది. శిలువపై శరీర గాయాలతో రక్తం తడిసిపోయింది. ముళ్ళడి కిరీటం మొత్తం వదిలింది. రక్తం కళ్ళల్లోకి కారుతా ఉంది యేసయ్యకు తల నుంచి. వీరేం చేస్తున్నారో వీరెరుడు కనుక ఆమెను క్షమించని చుట్టూ వారిని గారిని చూసి చెప్పాడు. అయితే తర్వాత పక్కన తిరిగినాడు, ఎదురుగా తల్లిని చూశాడు, పక్కకు తిరిగినాడు. నేడే నీవు నాకు పరదేశంలో ఉందువని ఒక వ్యక్తికి మరి పరదేశ ప్రాప్తిని అనుగ్రహించాడు. మరి ఇప్పుడు ఎదురుగా తల్లి కనపడుతుంది. చూపులు అక్కడికి పోయినాయి. జన్మనిచ్చిన మాతృ చూస్తూ యేసయ్య
పెదవుల నుండి ఏమంటున్నాడు? ఎంతో చల్లటి మాట, అమ్మా అని ఆప్యాయతతో కూడిన వెళ్ళబడిన మాట. ప్రియ సహోదర సహోదరి, అమ్మ అనురాగానికి, ఆప్యాయతకు మరో పేరు. నీకు జన్మనిచ్చినటి నుండి ఎన్నో విధాలుగా అమ్మ నీ జీవితంలో ఆ బాధ్యత నెరవేరుస్తానే ఉంది. నీవు జ్ఞాపకం చేసుకో. బాల్యంలో నువ్వు ఆకలి కొంటే పాలిచ్చి నీ ఆకలి తీర్చింది అమ్మే. నువ్వు ఏడిస్తే గుండెలకు హత్తుకొని నిన్ను నిద్రింపజేసింది అమ్మే. నువ్వు అనారోగ్యంగా ఉన్నప్పుడు నిన్ను కంటికి రెప్పలా పెంచింది అమ్మే. తనకు లేకున్నా నీ ఆకలి తీర్చింది నీ అమ్మ. నిన్ను విసర్జించిన మలమూత్రాదులు ఎత్తింది కూడా నీ అమ్మే. నీ కొరకు ఎన్ని కష్టాలైనా భరించేది నీ అమ్మ. నీ శ్రమలో నీతో పాటు కన్నీరు కార్చేది నీ అమ్మే. కాబట్టి ప్రియులారా, నీ తల్లి స్థానాన్ని మరవకూడదు. నీ తల్లి స్థానాన్ని మరవకూడదు. యేసయ్య చూపిన మాదిరి మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య శిలువపై నరకయాతన పడుతున్నప్పటికీ కూడా తన తల్లిని మరవలేదు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన ప్రియమైన శిష్యుడు, నమ్మకమైన శిష్యుడు, దగ్గరగా ఉన్న శిష్యుడిని తల్లి బాధ్యత అప్పగించి ఉన్నాడు. యోహాను ఇది చూచి, ఇదిగో నీ తల్లి అని తన తల్లి సంరక్షణ బాధ్యత నమ్మకమైన శిష్యునికి పెంచినాడు. తల్లిదండ్రుల బిడ్డల బాధ్యత విషయంలో యేసుక్రీస్తు ప్రభు ఒక గొప్ప మాదిరి అయి ఉన్నాడు. నిర్గమకాండము 20:12 నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని దేవుడు వ్రాసిన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు శిలువలో. ప్రియ దేవుని బిడ్డ, ధర్మశాస్త్రమే కాకుండా కొత్త నిబంధన నిర్దేశించిన నీతి సూత్రం ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 6:1-3 పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు, అప్పుడు నీవు దీర్ఘాయుస్సు మంత్ర అర్ధాంతరంగా చచ్చిపోం. మనము దీర్ఘాయుస్తో బ్రతుకుతాం. ఎప్పుడు దీర్ఘాయుస్సు చూసినా ఒక గొప్ప ఇది. ఆయన కూడా అదే చేశాడు. ప్రియ దేవుని బిడ్డ, సన్మానించుము అన్న మాట అర్థం ఏంటంటే లోబడి ఉండుట అని అర్థం. మరి చిన్నపిల్లలు ఉన్నప్పుడు లోబడాలి. ఎదిగిన తర్వాత తల్లిదండ్రుల బాధ్యతలు స్వీకరించాలి. సన్మానించమంటే పర్వాలేదులే, బర్త్డేకో డెత్డేకో పటమకు ఒక పూలండ, బర్త్డేకు ఒక పూలదండ వేసి అయిపోయింది, అమ్మ ప్రైజ్ ది లార్డ్ నేర్పండి. మళ్ళా సంవత్సరం దాకా వాడు కనపడ్డు. ఆయన చూసుకుంటుంది మన సంగతి. తల్లిదండ్రులు లేవు ముసలోళ్ళు, వాళ్ళకి ఏం కావాలి? 2 పూటలు అన్నాం కదా, 10 కేడీలు. వీడేమో 100 కేడీలు తింటాడు, ఆమెకేమో 10 కేడీలు పంపుతాడు. 2 పూటలు ప్రేమ మాటల్లో ఎంత ప్రేమ మాట్లాడుతుంటాడు ఒక్కొక్క తల్లిదండ్రుల గురించి. కానీ క్రియలు లేని విశ్వాసం దేవుడు అన్నీ చూస్తుంటాడంట. ఒకడంట తన తల్లిదండ్రులు అన్ని సమస్తం పెట్టి ఇండ్లు కూడా అమ్మేసి ఒక కొడుకు బాగా చదివించి ఘనంగా పెళ్లి చేసి మరి ఇండ్లు కూడా కొనిచ్చి, వీడేమో వాళ్ళ దగ్గర ఉండొచ్చులే నా కొడుకు దగ్గర అనుకున్నాడంట. వచ్చింది కదా భార్య, వచ్చిన తర్వాత ఈ ముసలోడు పొద్దున ఒకళ్ళు దగ్గుతా కక్కుతా, వీడి సంగతి ఏంది అని చెప్పేసి, ఏమండి మనకు అవుట్ హౌస్ ఉంది కదా, ఆయన ఇక్కడ కంఫర్టబుల్గా ఉంటుంది, ఇక్కడైతే మనం గలిబిలిగా ఉంటుంది అంటే ఈడు మహాబుద్ధిమంతుడు నిజమే అని చెప్పేసి అవుట్ హౌస్లో పెట్టేసినాడు. పాపం చలి, ఎండకు చలికి చలి. మనమడు మంచోడంట. ఎప్పుడు తాత దగ్గరకు వచ్చి, తాత ఎట్లున్నావు, తాత పరిస్థితి చినిగిపోయిన ఆ యొక్క షాల్వా ఒకటిందంట, ముట్టుకుంటున్నాడంట. అప్పుడు వాళ్ళ ఆయనతో చెప్పినాడంట, తాతకు చినిగిపోయింది ఎంత కప్పుకుంటున్నాం, మనమైతే ఏసీలో లేకపోతే హీటర్లో పెట్టుకొని ఆనందంగా పండుకుంటున్నా, తాతకి ఏదన్నా కొనిచ్చి అంటే సరే లేరా రేపు అంటే ఆడ చీపులో పోయి ఒకటి పట్టుకొచ్చి నాయనా ఇది కప్పుకొని అది తీసేసి బయటపడేసినాడంట.
కొడుకు చూసినాడు మనవడు, ఇటు తీసి ప్యాక్ చేసి పెట్టాడు ఇంట్లో. ఒకరోజు అడిగినాడంట, ఒకరోజు ఏందిరా నేను పడేయమంటే ఈడబెట్టామంటే, మరి నీకు అదే కదా అన్నాడంట. మరి నీ వృద్ధాప్యంలో నేను అదే ఇయ్యాలని చెప్పి పెట్టాను అంట. నువ్వు ఏ దాంతో చేత చేస్తే అదే నీకు జరుగుతుంది. జాగ్రత్త. తల్లిదండ్రుల విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండమని దినం మాట నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. కాబట్టి యేసు ప్రభు కాలంలో తల్లిదండ్రులు వృద్ధాప్యంలో పోషించడానికి ఇష్టం లేని వాళ్ళు ఏం చేసేటోళ్ళంట, తల్లిదండ్రులకు ఇంత గంజిపోయి వస్తుందని మరి మనకు కలిగిందంతా కొర్బాన్ అన్నాడంట. అంటే దేవునికి ఇచ్చేసినానని, కొర్బాన్ అంటే దేవునికి ఇచ్చేసినాను అన్నమాట. కాబట్టి మరి తల్లిని పోషించటంలో ఇవి నాటకాలు ఆడేటోళ్ళు ఆ కాలంలో కూడా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మరి మనము కూడా అలా ఉండకుండా, యేసు మరణ సమయంలో కూడా తల్లిని మరవలేదు. తన బాధ్యతను నెరవేర్చాడు, ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞను పాటించాడు. విశ్వాసినిగా నీ తల్లిదండ్రులు ఎక్కడున్నారు? ఇదనం పరబ అడుగుతున్నాడు. ఓ విశ్వాసి, ఓ జనాంగమా, నీ తల్లిదండ్రులు ఎక్కడున్నారు? అనాథాశ్రమాలలో, ఆశ్రమాల్లోనా, లేకపోతే అనాథలుగా విడవబడ్డారా? ఆర్థిక అవసరాలతో బాధపడుతూ ఉంటున్నారా? నీ తల్లిదండ్రుల బాధ్యత నువ్వు ఎంతవరకు నిర్వర్తిస్తున్నావు? ఒక్క విషయం మర్చిపోకు, నీవు తృణీకరించిన నీ తల్లిదండ్రులు ఎంత దీన స్థితిలో ఉన్నప్పుడు కూడా నిన్ను గురించి ప్రార్థిస్తారు, నిన్ను ఆశీర్వదిస్తుంటారు. నా బిడ్డ బాగుంటే చాలు అని అనుకుంటారు తల్లిదండ్రులు. ఆకలికిలో బాధపడినా, ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్నా, అడక్కదింటూ ఉన్నా కానీ నిన్ను ఆశీర్వదించే తల్లిదండ్రులు నువ్వు మర్చిపోవద్దు. 4వ మాట, ఇంచుమించు 3 గంటలప్పుడు ఏసీ లామా అని అన్నాడు. ఈ మాట అరమిక్ భాషలో అంటాడు. ఆనాటి యూదా ప్రజలు వాడుక భాషలో వ్రాయడం అంతర్తానం, అది యూదా అరమిక్ భాషలో రాయడం అంతర్తానం ఏంటంటే ప్రజలందరూ ఆ భాష తెలుసు కాబట్టి అందరూ తెలుసుకున్నట్లు. 3 గంటలు చీకటిలో పాపలోకంలో యొక్క తీర్పు లోకరక్షణపై అమలు జరపబడేను. 53వ అధ్యాయం 13-15. దేవునితో ఎడబాటే చీకటి. చీకటి అంటే ఏంటి? దేవునితో ఎడబెట్టే. ఈ కేక పాపపు భయంకరత్వాన్ని సూచిస్తూ ఉంది. సర్వలోక పాపాల పాపము క్రీస్తుపై వేయబడి ఉన్నాయి. దేవునికి పాపులకు అడ్డంగా వచ్చిన పాపము దేవునికి మానవ కోటికి మధ్యవర్తి అయిన క్రీస్తు మీద పడినది అన్నమాట. కనుక దేవునితో సంబంధం తెగిపోయిందన్నమాట. ఇది రక్షణ కేక. ఈ కేక మన రక్షణకు పునాది అన్నమాట. దేవుడి కృపకు మారుపేరు. అందుకే పాపమెడల తనకున్న ఉగ్రతను భరించటానికి తన కుమారుణ్ణి పాప పరిహారార్థ బలిగా ఏర్పాటు చేసినాడు. సిలువలో మన పాపాలన్నీ ఆయన మీద మోపబడ్డాయి. అందుకే తీర్పు ఆయన మీదకు వచ్చింది. దేవుని న్యాయ విధిని సంపూర్తి చేశాడు. యేసు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. ఇది మన పాలిట శాప విముక్తి. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. కొంతసేపు దేవుడు క్రీస్తు చేయి విడిచిపెట్టాడు. దానివలన కలిగిన దివ్య ఫలితం ఏంటంటే మరెన్నటికి కూడా విడిచిపెట్టకుండా పాపులమైన మన చేతిని ఆయన పట్టుకొన్నాడు. దేవా, నన్ను ఎందుకు చేయి విడిచావు అన్న ఆయన కేక వలన మనం ఇప్పుడు సంతోషముగా, తండ్రి నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నీవు చేసిన వాగ్దానమునకు స్తోత్రాలని సంతోషంగా మనము అనగలుగుచున్నాం. ప్రియ దేవుని బిడ్డ, మనం తండ్రితో చేరడం కొరకు ఆయన తండ్రి చేత విడవబడ్డాడు. ఈ కేక యుగ యుగాలకు రక్షణకు పునాది. దేవుడు తన కుమారుణ్ణి మీద మనందరి పాపపు ఉగ్రతను చూపించాడు కదా. అందును బట్టే అనుగ్రహింపబడిన ఈ దివ్య విమోచనను స్వీకరించి వాళ్ళందరి మీద కూడా దేవుని ఉగ్రత రాకుండా ఉంటుంది. యేసు తన తండ్రి అయిన దేవుడు ఎడబాసిన పరిస్థితిలోనూ కుమారుడైన యేసు తన తండ్రి అయిన దేవుణ్ణి విడవలేదు.
మనమును మన కోసం ప్రాణం అర్పించిన యేసును ఎన్నడూ విడవకుందుముగా. చాలా కట్ షాట్ చేసేసిన. ఇది ఏ సమయంబు రండి యేసుని చేరండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. నమ్మిన వారికి క్రీస్తు నెమ్మదినిచ్చునుగా, నమ్మని వారికి నిత్య నరకము తప్పదుగా. నిర్లక్ష్యము చేయకను రండి రక్షణ పొందండి. ప్రియ దేవుని బిడ్డలారా, 5వ మాట అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేర్లను యేసు దప్పిక కొనుచున్నానన్నాడు. దాహమును గురించి చక్కగా వివరించబడింది. మేఘమండలంలో జలం నుంచి పంచమహాసముద్రాలను వాటి జలములను సృజించిన సృష్టికర్త అని యేసే క్రీస్తే దాహం కొన్నాడు. హాగరు కుమారుని అరణ్యంలో దప్పిక తీర్చుటకు జీవజలపు ఊటలను సృష్టించిన యేసుక్రీస్తే దప్పిక కొంటున్నాడు. ఇజ్రాయేలు జనాంగము త్రాగా నీరు లేక కృంగిన వేళలో బండ నుండి నీళ్లు తెప్పించిన ప్రవహింపజేసిన యేసే దప్పికొంటున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి వారి హృదయములో నుండి జీవ జలములు ఊటను ప్రవహించజేయనని సమరయ స్త్రీకి వాగ్దానం చేసిన యేసు దప్పికపోతున్నాడు. ఎందుకు దప్పికొన్నాడు? క్రీస్తునాడు మానవ శరీరంలో శ్రమ పొంది దప్పిక కొన్నాడు. ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. రెండవది, లేఖనములు నెరవేరునట్లు దప్పిక కొన్నాడు. కీర్తనలు 22:15, కీర్తనలు 69:21. మూడవది, తండ్రి సహవాసము కొరకు దప్పిక కొన్నాడు. లోక పాపములు అనే పేయి వేయబడి ఉండగా పరిశుద్ధుడైన తండ్రి పాపం భారము మోయిచున్న కుమారుని చేయి విడిచిపెట్టినాడు. పాపము పరిశుద్ధతతో సహవాసం లేదు. అందుచేతనే ప్రభువు నా దేవా నా దేవా నీవేళ నా చెయ్యి విడిచితివి. ఈ కేక తండ్రి సహవాసము కొరకైన దాహము. నాలుగవది, నరకయాతన. పాపులకు నరకయాత నుండి తప్పించటానికి క్రీస్తునాథుడు దప్పిక కొన్నాడు. ఐదవది, పాపుల తృష్ణ తీర్చుటకే ఆయన దప్పిక కొన్నాడు. దాహం అని ప్రపంచమంతా ధనదాహం, విజ్ఞాన దాహం, కీర్తి దాహం, మత్తు పదార్థాల దాహం, కొత్త వస్తువుల దాహం, అధికార దాహం, విద్యా దాహం, కామదాహం తదితర దప్పికలతో లోకం కొట్టుగలాడిపోతున్నది. అయినప్పటికీ కూడా వారి దాహం తీరకున్నది. అయితే దేవుని వాక్యం సెలవిస్తున్నది యోహాను 4:13, దీనిలోనిది త్రాగినవాడు మళ్ళీ దప్పిక కొంటాడని. అయితే క్రీస్తు నామామృతం తాగినవాడు ఎన్నటికీ దప్పిక కొనడు. ఆయన జీవజలపుల ఊట. ఆధ్యాత్మిక దాహం తీరాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాల్సిందే. యోహాను 4:14, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు దప్పిక కొనడు అంటున్నాడు ప్రభు. మత్తయి సువార్త 5:6, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కాబట్టి ఆత్మీయ దాహాన్ని అణుచిపెట్టుకోవద్దు. ఈ దాహాన్ని అనగదొక్కి జీవజలాలు ఆశించకుండా బ్రతికి చనిపోతే ఇక ఎప్పటికీ నీ దాహము తీరదు. అగ్ని ఆరణ్య ప్రచండమైన గుండములో దాహంతో అలమచింటవలసిన అవసరం ఉంది. అది అంతులేని భయంకరమైన దాహం. ప్రియ దేవుని బిడ్డ, ఇది నమంటున్నాడు, దప్పిక కొన్న వాళ్ళరా నీళ్ల యొద్దకు రండి అని అనుటలో ఇక ఎన్నటికీ దాహము కలగని జీవజలం ఇచ్చుటకే, ఆ జీవజలం తాగుటకు నీవు ఆయన సన్నిధికి రా. ప్రియ దేవుని బిడ్డ,
క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా, యేసు చెంతకు రమ్ము ప్రియుడా, జీవజలమును త్రాగి నీ దాహము తీర్చుకొనన్, నీ దాహము తీర్చుకొనన్. ఆయనే జీవజలము, నిత్యమైన తృప్తి నిరిచును. నీవు ఆ జలము త్రాగినా ఇంకన్నాడు దప్పికొన్నవు, యుగ యుగముల వరకు. క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా, యేసు చెంతకు రమ్ము ప్రియుడా, జీవజలమును త్రాగి నీ దాహము తీర్చుకొనన్, నీ దాహము తీర్చుకొనన్. 6వ మాట యోహాను 19:30. యేసు ఆ చిరుక పుచ్చుకొని సమాప్తమని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇది ఆత్మలను పునరుజ్జింపజేయు కర్త తన పనిని సంపూర్తి చేశాడు. ఇది ఆదరణించు మాట, విజయమును సూచించు మాట, తండ్రికిచ్చిన వర్తమానము మానవులకు ప్రకటన. ఇది ఎట్టి కేక, బిగ్గరగా కేక. అది శరీర దౌర్బల్యతను బట్టి వేసిన అపజయపు కేక కాదు, కానీ బలిష్టమైన వాని బలముతో కూడిన విజయ కేక. ఆ జేబేరి అప్పటి నుండి యుగ యుగంలో ఇప్పటి వరకు కూడా మోగుచూనే ఉంది. లోకమంతా వినుచుండగా పాప ప్రాయశ్చిత్తము చెల్లింపబడెను అనే విజయ వార్త మోగుచూనే ఉన్నది. ఆ జయధ్వని పరలోక గౌనులను భూలోక భక్తులకు తెరిచెను. విజయవార్త మోగుచునే ఉన్నది. ఈ విజయవార్త విని విశ్వాసంతో మరి క్రీస్తును అంగీకరిస్తే నిత్య జీవము బహుమానముగా పొంది జయ జయ ధ్వనులు చేదురు. విని విశ్వసించువారు ధన్యులు. ఇది ప్రవచన నెరవేర్పు. ఇది క్రీస్తు యేసు తాను శిలువలో చేసిన బలి ద్వారా వివిధ బలులకు ముగింపు. హెబ్రీ 10:12. 4వది సిలువలో పాపము యొక్క ప్రభావం నిరతము చేశాను. రోమా 8:2. 5వది క్రీస్తు మరణంలో విశ్వసించు వారిని మరణము మరణింపచేయదు. క్రీస్తు మరణంలోను విశ్వసించినట్లయితే నీకు రాబోయే మరణము నిన్ను మరణానికి లోను కాదు. మరణించినప్పటికి కూడా మట్టి శరీరం మట్టిలో కలిస్తే ఆత్మ మహిమ శరీరముతో ఆ లోకానికి వెళ్ళిపోతుంది. 6వదిగా యాజక ద్వారము ముగింపజేయబడును. సిలువకు ముందు ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశింపగలిగను. యాజకుడు మాత్రమే బలులను అర్పించను. ఆయన సిలువ విజయాన్ని బట్టి గర్భాలయ తెర నడిమి తిరిగింది. ఆ దినము ఆయన చనిపోయినప్పుడు గర్భాలయపు తెర నడిమికి జరిగింది. భూమి వణికింది. మరి ఆ యొక్క చీగు లోకానికి చిమ్మ చీకటి కమ్మింది. ఇవి చాలా చాలా లోతైన మర్మాలతో కూడినది. అవి దేవుని చిత్తమైతే రాబోయే దినాల్లో మనం నేర్చుకుందాం. ఇవి జస్ట్ మాత్రమే తెలుసుకోవాలి చనిపోతే. కాబట్టి ఇంతటితో లేవి గోత్రపు యాజకత్వం ముగిసింది. నూతన యాజకత్వం ప్రవేశపెట్టబడింది. క్రీస్తే మన ప్రధాన యాజకుడు. క్రీస్తు రక్తం ద్వారా పవిత్రపరిచిన ప్రతి విశ్వాస యాజకుడే. ప్రకటన 1వ అధ్యాయం 6వ వచనం, 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. 7వది సాతానును ఓడించి అపవాది కార్యాలను ముగించినాడు యేసయ్య. సాతాను ఆ యొక్క సెలవు మీద చితకగొట్టాడు. ప్రియ దేవుని బిడ్డ, విశ్వసించిన వారికి పాప క్షమాపణ సిద్ధం చేసి విమోచన కార్యాన్ని ముగించాడు. ప్రియ దేవుని బిడ్డ, 8వది క్రీస్తు శిలువ ధర్మశాస్త్రానికి సమాప్తి చెప్పాడు. 10వది క్రీస్తు యేసు శ్రమలను గురించి వ్రాయబడిన లేఖనాలు నెరవేరాయి. 11వది తండ్రి చిత్తం నెరవేర్చుటయే ఆయన అవతరించుటలోని ఉద్దేశముగా దీన్ని చేసి ముగించాను. 12వది తండ్రి అప్పగించిన పనిని సమాప్తం చేశాను.
యోహాను 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపై. అయ్యా, సిలువలో నువ్వు నాకు చేసిన ఆ యొక్క పనిని పరితాప్తి చేశాను, భూమి మీద నిన్ను మహింపరిచాను, నీవే దేవుడవని నేను ప్రకటించాను, నీవే రక్షకుడని నేను ప్రకటించాను. సమాప్తము చేసినని విజయకేక వేశాడు. మనోధైర్యంతో కాదు, శక్తితో బలంతో ఆ మాట అన్నాడు ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి 7వ మాటగా లూకా 23:46 అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. తండ్రి అని సంబోధన మొదట అన్నాడు ఆ మాట, ఇక్కడ అని అంటున్నాడు. యేసు ప్రభు శిలువ మాటలలో పలికాడు. మరి బైబిల్ గ్రంథమందు 7 సంఖ్య పరిపూర్ణత గుర్తు. యేసు ప్రభు అన్ని విషయాల్లో కూడా పరిపూర్ణుడు. బైబిల్ గ్రంథం చూస్తే దేవుడు 6 దినముల సృష్టిని కార్యము ముగించి 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు విమోచన కార్యం పూర్తి చేసి తన 7వ మాటగా తండ్రి హస్తములకు విశ్రాంతి కోరుచున్నాడు. అలిసిపోయినానయ్యా ఈ లోకంలో నీ గొప్ప కార్యం చేయటానికి, ఇంకా నీ యొక్క కౌగిల్లో నేను విశ్రాంతి పొందాలని తన ఆత్మను తండ్రికి అప్పగించుకుంటున్నాడు. యేసు శిలువపై మరణించిన సమయం ఏంటంట? ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తా. సాయంత్రం ఇది 3 గంటలు. ఇప్పుడు అవుతుంది కదా, ఇంకా అరగంట ఉంది, 3 గంటలు. అది సాయంకాలం అనేది లేదు, 6 గంటల సేపు నేనేం చెప్పడం లేదు. అది దేవునికి సాయంకాలపు బలి అర్పించు సమయం. ఏదంట? ఆ 3 గంటలు అనేది యూదులు సాయంకాలపు బలి అర్పించు సమయం. బలి అర్పించు కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ఏం చేస్తాడంటే యాజకుడు బూర ఊతాడంట. బలి అర్పించబడిందని బూర ఊతాడు. అలానే యేసుక్రీస్తు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా తను తాను శిలువపై బలిగా అర్పించుకొని యాజకుల బూర వలె గొప్ప కేక వేసి తన ఆత్మ తండ్రికి అప్పగించుకున్నాడు. ఈ ప్రార్థన ప్రతి యూదా బాలుడు బాల్యం నందే తన తల్లిదండ్రుల యొద్ద నేర్చుకుంటాడు. కీర్తనలు 31:5లో రాత్రి సమయంలో పరుండినప్పుడు ఈ ప్రార్థనను యూదా బాలుడు చేస్తూ ఉంటారు. తండ్రి యొద్ద బద్ధముగా నిద్రించు యూదా బాలున వలె సిలువలో యేసు ఈ ప్రార్థన చేసి తన ప్రాణాన్ని విడిచిపెట్టి ఉంటున్నాడు, ప్రయాణాన్ని ముగించి ఉంటున్నాడు. మనం కూడా యూదా బాలుల వలె రాత్రిలో పండుకునేటప్పుడు దయ్యాలకు ఆత్మను అప్పచెప్పకుండా దేవునికి అప్పచెప్పడం మంచిదేమో. నాకు కూడా ఆ అలవాటే. రాత్రి ప్రార్థన పడకలో ప్రార్థన చేసుకునేటప్పుడు తండ్రి నా ఆత్మను నీకు అప్పగించాడు. ఆడకు అప్పగించుకుంటే ప్రొద్దున్నే మళ్ళీ క్షేమంగా మళ్ళీ ఇస్తాడనే ఒక నమ్మకం అన్నమాట. కాబట్టి యూదా బాలుళ్ళు చేసిన ప్రార్థన ఆయన సిలువలో కూడా ప్రార్థన చేశాడు. ఆత్మ భద్రంగా వండుకుంది. అందుకనే 3వ దిన ఆయన క్షేమంగా లేచుంటున్నాడు. ప్రియులారా, ఆత్మను గురించిన భద్రత చాలా ముఖ్యమైనది. యేసయ్య మానవ రూపంలో ఈ లోకంలో జీవించినంత కాలం తన ఆత్మకి ఎలాంటి మలినం అంటకుండా జాగ్రత్తగా కాపాడుకున్నాడు. ఇప్పుడు తండ్రి తనకు చెప్పిన కార్యాన్ని సంపూర్తి చేసి మరణ సమయాన తన ఆత్మను భద్రంగా తండ్రికి అప్పగించి ఉంటున్నాడు. క్రైస్తవ విశ్వాస ప్రకారం మరణించువారు వారి శరీర విషయమై చింతించరు. నేను మొట్టమొదటి చెప్పినాను కదా, చింతించరు. ఎందుకనగా అది మన్నైపోవాల్సిందే. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకి వెళ్ళాలి. కాబట్టి ప్రసంగి 12:7లో ఆ మాట చెప్పబడుతుంది. ఇక్కడ గమనించవలసిన విషయం, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను. ప్రతి జీవి దేవుడు శరీరం ప్రాణం ఇచ్చాడు, కానీ మనిషికి మాత్రమే ఆత్మను ఇచ్చాడు. ఈ ఆత్మ జీవాత్మ అంటారని ఆదికాండము 2:7లో చెప్పబడుతుంది. కాబట్టి మనిషి పాపం చేసి దేవుని ఆత్మను కోల్పోయాడు. వాక్యమైన దేవుడు శరీరధారిగా ఈ భూమికి ఏతించి శిలువ యజ్ఞం గావించడం ద్వారా మరలా మానవుల్లో దేవుని ఆత్మ నివసించినట్లుగా అపవాదిని మరణమును జయించి మృత్యుంజుడైనాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ,
మనం యేసు రక్తం వల్ల కడగబట్టు ద్వారా విలువ పెట్టి కొనబడిన వారమని ఎరిగి మన దేహములో మన ప్రభువును ఘనపరచవలసి ఉన్నాం. 1 కొరింథీ 6వ అధ్యాయం 19-20 వచనాలు. మీ దేహము పరిశుద్ధాత్మకు నిలయం అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి యేసు తన పరిశుద్ధ రక్తమును మన పాపముల కొరకు క్రయధర్మగా చెల్లించున్నాడు. విలువలేని మనల్ని విలువైన వారిగా చేశాడు. మనం ఆయన సొత్తు, పరిశుద్ధపరచబడిన జనాంగము, రాజులమని, యాజకులమని, పరిశుద్ధ జనమని, ఇలా ఎన్నో పేర్లతో మనం ఉన్నత స్థాయిని కల్పించి నూతన సృష్టిగా చెప్పాడు. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మకు నిలయముగా మార్చబడ్డాం. కాబట్టి మన శరీరంతో దేవుని కనపరచాలి. తండ్రి చేతుల్లో భద్రం ఉంది కనుక యేసు తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. యేసు తండ్రి చిత్తమును నెరవేర్చి ఆత్మను మరణ సమయాన తండ్రికి మాత్రమే అప్పగించను. కారణం తండ్రిలో భద్రత ఉంది. తండ్రిలోనే నిత్య జీవం. తండ్రి దగ్గర నుండి ఎవరు అపహరించలేరు. యేసయ్య మరణపు విడిచి యేసు ప్రభు రక్షకుగా అంగీకరించిన ఆత్మలో దేవుని హస్తంలో భద్రపరచాయి. కాబట్టి ఇది మనం అందరం పరీక్షించుకుందాం, తలలో ఉంచుకుందాం. నా ఆత్మకు భద్రత ఉందా, లేక తనతో పాటు అగ్నిగుండంలోనికి లాక్కొని పోయే సాతాను ఆధీనంలో మనం ఉన్నామా పరీక్షించుకో. పౌలు భక్తుడు అన్నాడు, బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే నాకు మేలు, నేను వెడలిపోయి క్రీస్తుతో ఉంటాను అని భక్త స్టెఫను క్రీస్తు కొరకు జీవించి తన ఆత్మను మరణ సమయంలో కూడా ప్రభువుకు ఆజ్ఞ అప్పగించి నిశ్చింతంగా ప్రాణం విడిచాడు. ప్రియ సహోదర సహోదరి, నీ పాపశాపం విడిపించి రక్షించుటకు, నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించి మరణించి 3వ దినమున మరణాన్ని, సాతాను, లోకాన్ని జయించిన సర్వశక్తి కలిగిన దేవునికి నీ ప్రాణాత్మ దేహాలు సజీవ యాగముగా అర్పించుకో. ఇహ పరలోకంలో ధన్యత పొందుకో. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభునికై నిలచుచుండే, గొప్ప రక్షణ నీవా శ్రీయేసుడు, సిలువలో చున్నాడుగా. సిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమితో అర్పించుకో నీదు జీవితము, ఆయన కొరకై జీవించుము. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభునికై నిలచుచుండే, గొప్ప రక్షణనీయ శ్రీయేసుడు, సిలువలో వేలాడుచున్నాడుగా. కృపా సత్య సంపన్నుడా, దయగలిగిన మా ప్రభువా, ఈ యొక్క శుభ శుక్రవార దినమున తండ్రి మాకు శుభాలు అనుగ్రహించి మీరు నాయన సెలవులో కష్టాలు పొందుకున్నారు. సెలవులో మా కొరకు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. పాపి అయిన మనను రక్షించటానికి నీవు పాపంగా చేసి పడ్డావు అయా, మా కొరకై శ్రమ పడ్డావు, సెలవులో మరణించావు. నీకు స్తోత్రాలు నాయనా. సెలవులో మీరు మనకు అనుగ్రహించిన గొప్ప రక్షణను బట్టి నీకు స్తోత్రాలు, విమోచనను బట్టి నీకు స్తోత్రాలు. ఈ యొక్క మధ్యాహ్న కాలమున ప్రభా మీరుతో విద్యవపు 7 మాటలను ధ్యానించుకునటానికి కృప దయచేశావు. విని వెళ్ళిపోకుండా తండ్రి ఆ మాటలను హృదయంలో దాచుకొని మీ కొరకై గొప్ప సాక్షిగా నిలబడడానికి, మీ రక్షణానందం పొందుకొనటానికి నాయనా, ఈ లోకంలో ఈ దినం మేము మరణిస్తే ఆ పరలోక నిత్య జీవం నిశ్చేతన మాకు అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ ఆ యొక్క నిత్య జీవం మా మాటలు, మా తలంపులు, మా యొక్క ఆలోచనలు, అయా మా చూపులు ఆ పరలోకం వైపుకు తిప్పుకుంటూ ఈ లోక యాత్రలో యాత్రికులుగా జీవించి ముందుకు వెళ్ళిపోవటానికి నీ వైపుకు చూస్తూ సహాయించడానికి కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.
ఇంతవరకు మరి 7 మాటల సంక్షిప్త వాక్య సందేశం అందించిన కాపరి వారసులు జయకుమార్ గారు వందనాలు చెల్లించుకొంచున్నాం. ప్రియ సంఘం ఈ సమయంలో మరి సంఘ ప్రకటనలు జాగ్రత్తగా గమనించవలసింది కూర్చున్నాం. సహోదరుడు ప్రవీణ్ కుమార్ వచ్చి మనకి ఈ సంఘ ప్రకటనలు వినిపిస్తారు. దేవుని అతి పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. కుడిచిన కాపర్లకు సంఘం అంతటికి దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు 7 మాటలు వివరించినటువంటి సభ్యులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 7 మాటల సంక్షిప్తం తెలియజేసిన అయ్యగారికి కూడా దేవుని పేరిట వందనాలు. గమనించండి, ఈరోజు సాయంత్రం 6:30 గంటల నుండి అహ్మదీ సెయింట్ పాల్స్ నందు యవనస్తుల ఆధ్వర్యంలో 7 మాటల వివరణ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు గమనించి ఆ యొక్క ఆరాధనలో పాల్గొనండి. అదేవిధంగా రేపు సాయంత్రం 6:30 గంటల నుండి ఇదే స్థలమందు స్త్రీల సహవాసం వారి తరపున 7 మాటల వివరణ ఉంటుంది కనుక గమనించి స్త్రీల సహవాసం వారు మీరు గమనించి ఆ యొక్క ఆరాధనలో పాల్గొనండి. ట్రాన్స్పోర్ట్ కొరకు మీ యొక్క స్త్రీల సహవాస నాయకుల్ని మీరు సంప్రదించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆదివారం నాడు ఈస్టర్ ఆరాధన సాయంత్రం యథావిధిగా అన్ని చర్చిల్లో ఆరాధనలు జరుగుతాయి. సెయింట్ పాల్స్ అహ్మదీలో యథావిధిగా మెయిన్ చర్చ్ నందు ఆ యొక్క ఆరాధన జరుగుతుంది. ఇక్కడ మంగాఫ్లో కూడా ఇదే స్థలమందు జరుగుతుంది. ఫాహిల్ స్థలమందు, మహబుల్లాలో మహబుల్ బేస్మెంట్ నందు జరుగుతాయి కనుక ప్రతి ఒక్కరు గమనించండి. సెయింట్ పాల్స్ అహ్మదీలో 7:30 గంటలకు జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు గమనించి ఆ యొక్క అన్ని ఆరాధనలో పాల్గొనాల్సిందిగా మనవి చేస్తున్నాను. ట్రాన్స్పోర్ట్ కొరకు మీ ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జీలని సంప్రదించండి. ఒకవేళ తెలియకపోతే ఎవరికైనా అడిగితే వారి యొక్క వివరాలు తెలియజేస్తాం. అదేవిధంగా ఇప్పుడు బయటికి వెళ్ళే ముందు అందరూ కూడా మీ యొక్క ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జిని అడిగి మీ బస్సు వచ్చిందంటేనే బయటకు వెళ్ళండి. ఎందుకంటే బయట పరిస్థితి మంచిగా లేదు కనుక ప్రతి ఒక్కరు గమనించండి. ముందుగా ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జీలు మీరు బయటికి వెళ్ళి మీ బస్సు వచ్చిందా లేదా దాన్ని బట్టి మీ యొక్క బస్సులో ఉన్నవారిని మీరు తీసుకెళ్లాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాం. ఇవి ఈ వారపు సంఘ ప్రయత్నాలు. అందరూ ప్రార్థించండి, పాల్గొనగా మనవి చేస్తున్నాను. ఈ సమయంలో మరి ముగింపు ప్రార్థన సీనియర్ కాపరి రెవరెండ్ ప్రేమ్ సునీల్ కుమార్ గారు చేయని ఉన్నారు. ప్రార్థన అనంతరము ప్రతి ఒక్కరు మరి జాగ్రత్తగా బయట పరిస్థితులను బట్టి సహకరించవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుచున్న ఆశీర్వాదము వారసులు జయకుమార్ గారు ఇచ్చేతారు. అందరం కూడా లేచి నిలబడితే ప్రార్థన చేసుకుని ఆరాధన ముగించుకుందాం. దేవుడు ఘనంగా మరి గుడ్ ఫ్రైడే ఆరాధనను జరిగించి ఉంటున్నాడు. చక్కగా మరి అనేక మంది బిడ్డలు నిలబడి సిలువలో పలికిన 7 మాటల గురించి వివరించారు. అదేవిధంగా మన సంఘ సక్సెస్ అయినటువంటి జయకుమార్ గారు చక్కని వివరణతో ఆ మాటలన్నీ కూడా ముగించి ఉంటున్నారు. ప్రభుని మహిమ కలుగును గాక. మరి బయట మరి ఎక్కువగా చెకింగ్లు ఉంటున్నాయి కాబట్టి మన సెక్రటరీ గారు కోరినట్టు అందరూ కూడా ఒకసారి బయటికి వెళ్ళొద్దు, మీరు అందరూ కూర్చునే ఉండాలంట. ఎవరు బస్సు వచ్చిందని వారు చెప్తే వారు మాత్రమే వెళ్ళండి. దయచేసి ప్రతి ఒక్కరు ఆ క్రమశిక్షణ పాటించండి. పరిస్థితులు బాగోలేదు కాబట్టి అందరూ అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి బయటికి వెళ్ళకుండా మీ ఏరియా బస్సు వచ్చిందని మీ ఇన్ఛార్జ్ మీకు చెప్పిన తర్వాత మీరు బయటికి వెళ్ళాలని ప్రభు ప్రేమలో మనవి చేస్తున్నాను. మరి ఈ వారంలో జరిగే ప్రతి ఆరాధనలో మీరు పాల్గొనండి. ఈస్టర్ ఆరాధన యథావిధిగా మంగాఫ్ నందు, అహ్మదీ నందు, మహబూలా నందు, ఫాయిల్ నందు జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించి పాల్గొనండి. ఈరోజు సాయంకాలం మరి అహ్మదీ సంఘంలో యూత్ వారి ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే ఆరాధన జరుగుతుంది. వీలైన వారు అందరూ కూడా అందులో కూడా పాల్గొనమని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపలకు కారణభూతులకు మా యేసయ్య, ఈ శుభదినాన్న ప్రభువా, ప్రపంచానికి పాపము నుంచి విమోచన ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన శుభదినం నా ప్రభా, నువ్వు జన్మించినప్పుడు ఎలాగైతే ప్రజలందరికీ కలుగుబోవు మహా శుభవర్తమానం అని దూత సెలవిచ్చిందో ఆ శుభము ఏదైతే ఉందో అది సిలువలో మీరు నెరవేర్చారు. ఆ సిలువలో నా తండ్రి నువ్వు చిందించిన రక్తం, నువ్వు చూపించిన త్యాగం మా అందరి జీవితంలో పాపపు కట్ల నుంచి విడుదల ఇచ్చి మా అందరికీ శుభాన్ని తెచ్చింది.
అందుకే ఈ శుభ శుక్రవారపు దినాన్న ప్రభా నీ సన్నిధిలో ఇటు రీతిగా నిలబడిన ప్రభా నువ్వు సిలువలో పలికిన 7 మాటలు ధ్యానం చేయడానికి, ఆ 7 మాటల్లోని ప్రభుకోవడానికి అనేక మంది దాసులు నిలబెట్టుకుని మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. మరి నీ దాసుడు జయకుమార్ గారు నిలబెట్టుకుని 7 మాటల యొక్క సంక్షిప్త వివరణ కూడా మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. నడిపించిన నీ దాసుని బట్టి నీకు స్తోత్రాలు. ప్రత్యేకమైన పాటలు పాడిన బిడ్డలు బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. మరి నా తండ్రి కువైట్ దేశంలోని మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి వాతావరణం నా తండ్రి భయంకరమైన యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉంటుండగా బిడ్డలో నీ సన్నిధిని ప్రేమించిన ప్రభా, నీ సన్నిధిలో ఇటు రీతిగా చేరి ప్రభా నీ యొక్క ప్రార్థన ధ్యానంలో వారు పాల్గొన్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాను. తిరిగి వెళ్ళుచుండగా మా బిడ్డలందరికీ నీ కాపుదలను దయచేయండి ప్రభా, నీ సంరక్షణను దయచేయండి ప్రభా. రోజు రోజుకి యుద్ధము పెరుగుచున్నప్పటికీ నా ప్రభా నీ చల్లని రెక్కలకి నీడ కింద మా బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థన చేయొచ్చు. నీ సిలువ నీడలో నీ కృపలో మమ్మల్ని అందరినీ కాపాడమని ప్రార్థన చేయించున్నాను. ఇజ్రాయేల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడని సెలవిచ్చినటువంటి దేవుడు నా ప్రభా. అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు, ఇదిగో ఒక నీతిమంతుడు ఉన్న ఎడల ఆ పట్టణమును రక్షించుకుందువా అని నీతో అడుగుతున్నాడు నా ప్రభా. అయా మా బిడ్డలు అనేక మంది క్రైస్తవ వీరులు ఈ దేశంలో చేస్తున్న ప్రార్థనను బట్టి ఈ దేశాన్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నాడు. అయా కువైట్ దేశస్తులు మాకు ఎంతగానో స్వతంత్రాన్ని ఇచ్చారు. ఈ దేశంలో ఉన్న సంఘాలు, ఈ దేశంలో ప్రార్థనకు ఉన్నటువంటి స్వతంత్రం మరి ఎక్కడా లేదు నా ప్రభా. మరి నా తండ్రి ఈ దేశమును మా క్రైస్తవుల యొక్క ప్రార్థన ద్వారా కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. అయా నీకు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నా. బిడ్డలు తిరిగి వెళ్ళుచుండగా నీ కాపుదల నీ భద్రతను దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరికి ఉద్యోగుల్లో నీ కాపుదల దయచేయండి. అనేక మంది బిడ్డలు ప్రభా మా రిఫైనరీలో పనిచేస్తున్నారు. మరి ఈరోజు ఉదయకాలం నుంచి 2 మార్లు రిఫైనరీలో మరి బాంబులు పడేని వారు తెలియజేశారు. అక్కడ పనిచేస్తున్న మా బిడ్డలందరికీ కాపుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయా నీ కృపను మాకు దయచేయండి ప్రభా. అదేవిధంగా నా ప్రభా ఈ వారంలో జరగబోవు కార్యక్రమాలన్నిటిలో మీరు ఉండండి. సాయంకాలము జరుగు యూత్ ఆరాధనలో మీరు ఉండండి అయ్యా. ఈస్టర్ ఆరాధనలో మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాను. నీ పునరుత్థాన శక్తిని గూర్చినటువంటి నా తండ్రి అద్భుతమైన దినము ప్రభా, మరణాన్ని గెలిచిన తండ్రి తిరిగి లేచినటువంటి ఆ మహా పండుగ దినములో కూడా మేమందరం పాల్గొనడానికి మాకు కృపను దయచేయండి ప్రభా. ఈస్టర్ పండుగలో నా తండ్రి బిడ్డలందరూ పాల్గొనడానికి ఆటంకాలన్నీ తొలగించండి ప్రభా. ఇబ్బందులు లేకుండా మంచి వాతావరణాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేయించున్నాను ప్రభా. తిరిగి వెళ్ళుచుండగా బిడ్డలందరికీ నీ కాపుదల నీ భద్రతను అనుగ్రహించి ప్రతి ఒక్క హృదయంలో శాంతి సమాధానాన్ని గురించి కలవరం అంతయు కూడా తీసివేసిన ప్రభా. తెలుగు క్రైస్తవ సంఘం అహ్మది యొక్క ప్రార్థనలు ప్రభా ఎన్నో అద్భుతాలు ఈ సంఘంలో మేము చూస్తాం నా తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో అటు కృపను దయచేయమని ప్రభా. ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరినీ దీవించమని, ఇక్కడ పరిచయలో వాడబడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని, మరలా ఇటు రీతిగా మేమందరము కూడా కలుసుకుని నేను స్తుతించి ప్రార్థించే కృపను ధన్యతను మాకును అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు చెల్లించుకుంటూ మా ప్రభును ప్రియ రక్షకుడు నజరేయుడైన యేసయ్య శక్తిగల నామమును బట్టి ప్రార్థన చేయించు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరుబడునుగాక. మన దినహార్నుడు మాకు దయచేయండి. మా ఇలా ప్రార్థన చేస్తున్నాను మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించి మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు